అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాగి పిండి ప్రోటీన్ పౌడర్తో రాగి జావ ఎలా చేయాలో చూపిస్తున్నా. రాగి పిండిని 1.5 టీ స్పూన్ తీసుకున్నా. ఈ రాగి పిండి ఇంట్లో తయారు చేసుకునేదేనండి. రాగుల్ని బాగా నానబెట్టి ఒకరోజు నైట్ అంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఒక క్లాత్లో మూట కట్టి పెడితే మొలకలు వస్తాయి. వాటిని నీడలో ఆరబెట్టి లైట్గా వేపి మనం ఇంట్లో మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో బాగా వాటర్ వేసి పొడిలో బాగా ఉండలు లేకుండా మిక్సీ చేసి పెట్టుకుని ఒక 5 నిమిషాలు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఈ 1.5 టీ స్పూన్కి ఒక పావు లీటర్ వాటర్ సరిపోతాయండి. ఒక పావు లీటర్ వాటర్ వేసి బాయిల్ చేయాలి. మూత పెట్టి బాగా మరుగు వచ్చిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి బాగా వేసి మంటను సిమ్లో పెట్టి కలపాలి. బాగా ఉండలు కట్టకుండా కలపాలి. సిమ్లో పెడితే ఉండలు కట్టదు. కలిపి ఒక మూత పెట్టి ఒక 3 నిమిషాల దగ్గరుండి మరిగించుకోండి. సిమ్లోనే ఉండాలి మంట. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలిపి ఈ టైంలో మంటను మీడియంకి పెంచుకోవాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా ఉంచాలి స్టవ్ మీదనే. ఇట్లా మరుగుతున్నప్పుడు ఒక స్పూను ప్రోటీన్ పౌడర్, ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఉండలేం కట్టదు. అది ప్రోటీన్ పౌడర్ పలుకులు ఉంటుంది కదా, అట్లా కనపడుతుంది అన్నమాట. అది కొంచెం బాగా మిక్స్ చేసి ఈ ప్రోటీన్ పౌడర్లో బాదము, జీడిపప్పు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, పుచ్చగింజలు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకున్న పొడి అండి. తర్వాత టేస్ట్ కోసం ఒక 3 టీ స్పూన్లు బెల్లం వేసాను. వేసి బాగా మిక్స్ చేసి 1 నిమిషం అట్లా ఉంచాలి. ఒక బాయిల్ వచ్చిందా కాదు అట్లా ఉడుకుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి, ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి తీసుకొని వేసి కలపడమేనండి. ఎంతో హెల్తీగా ఉండి ఈ రాగులలో కాల్షియం బాగుంటుంది. కాల్షియం తక్కువ ఉన్నవాళ్ళు తీసుకోవటం వల్ల బాగుంటుంది. ఎట్లా ఎండాకాలం కాబట్టి కొంచెం చలవ కూడా చేస్తుంది మనకి. రోజు ఉదయాన్నే చేసుకుంటే నేను చేసిన ఈ రాగి జావ 2కి వస్తుందండి. నేను దించిన తర్వాత కొంచెం పాలు కలుపుకుంటున్నా. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు కలుపుకుంటా అంతే. రాగి జావ రెడీ అండి.